క్విక్ గానే తీసుకుంటామండి. ఇది స్పెషల్ కేసు కింద మనం త్వరగానే తెప్పిస్తాం. అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రోడ్ మార్జిన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సీన్ ఆఫ్ ఓపెన్స్ దగ్గర మాత్రం చూడండి, కొత్తగా కొద్దిగా గ్రావెల్ వేశారు. అంటే ఇక్కడ వెహికల్స్ కొద్దిగా యాక్సిడెంట్ పోయిన ఏరియా మాదిరి కూడా మనం కనిపిస్తాం. చూడండి పైకి చూడండి, చూడండి రోడ్ చూడండి, కొత్తగా ప్యాచ్. అంటే ఒకరు ఏమంటే వారు హెడ్ లైన్ తో ఓన్లీ హెడ్ లైట్ లేకుండా బ్లింకర్ తోటి వారు ట్రావెల్ చేస్తారు, చాలా డిస్టెన్స్ వెళ్తా ఉన్నారు. అదొక అబ్జర్వేషన్ చూడాలి. ఇప్పటిదాకా కరెక్ట్ ఎవిడెన్స్, సీసీ కెమెరా ఫుటేజ్, ఇప్పటికి మనం ప్రపంచానికి ఏమని చెప్తాం? అంటే ఇప్పుడు కేసు పూర్తిగా మనం చెప్పలేం కదండి. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావాలి, కాజ్ ఆఫ్ డెత్ ఎగ్జాక్ట్ గా చెప్పాలి. ఇది ఇన్వెస్టిగేషన్ లో ఎప్పటికప్పుడు మీకు ఫైండింగ్స్ ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి మేము చెప్తున్నాం, ప్రోగ్రెస్ చెప్తాం. ఎందుకంటే ఎటువంటి అనుమానాలు రాకూడదు, ప్రజలందరికీ తెలియజేయాలి. గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ విధంగా మనకు చెప్పారు, అందుకని మేము చేస్తున్నాము. ఇంకేమైనా మేము కంక్లూడ్ చేయలేదు, మీరు ఇంకా మీ దగ్గర ఎవిడెన్స్ ఉండొచ్చు, కొంతమంది దగ్గర అనుమానాలు ఉండొచ్చు, అవి కూడా మేము పరిగణలో తీసుకొని పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన తర్వాత మేము ఫైండింగ్ ఇస్తాం. 6 days అవుతుంది సార్. మొత్తం ఏపీ తెలంగాణలో కూడా సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారు. అంటే ఎలా జరిగింది అనేది కూడా యానిమేషన్ చేసి పెడుతున్నారు. సో టెక్నాలజీ మారింది, టెక్నాలజీ మారినా ఇన్ని రోజులు పడుతున్నారు. అంటే టెక్నాలజీ అంటే ఇప్పుడు ఒకటి పోస్ట్ మార్టం రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ వచ్చేసరికి మనం ఎలా కంక్లూడ్ చేస్తాం, ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి, ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల మనము పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మనం చెప్పగలం. స్పాట్ లో కర్రలు, రక్త మార్కర్తో ఉన్న కర్రలు ఉన్నాయంటే కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. అక్కడ స్పాట్ లో కూడా కర్రలు కూడా మనం కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే చూసాం మేము కూడా, అంటే రక్తం ఇప్పుడు అక్కడ ఉన్నారు ఉంది, అది ఎలా వచ్చింది అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం లో మనకి ఇంజురీస్ ఎలా అయిందనుకో డాక్టర్స్ ఇస్తారు. అది కర్రలతో కొట్టారా, లేకపోతే ఇంకో విధంగా అయిందా, ఇంకో విధంగా అయిందా, దాన్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేస్తాం. బైక్ డ్రైవ్ చేసిన ఎక్కడ హెల్మెట్ తీయలేదు ప్రవీణ, అసలు డ్రైవ్ చేసిన ప్రవీణ గారు కాదా, తర్వాత తీసుకొచ్చి పక్క నుంచి డెడ్ బాడీ పాడేశారు అనేది రీసెంట్ గా పోస్టులు పెడుతున్నారు. సో ఎక్కడ ఫేస్ రివీల్ అవ్వాలి. సో బాడీ కూడా లావుతుంది, సన్నగా ఉంటారనేది ఒక పాయింట్. అంటే ఇప్పుడు ఒకటి ఇమాజినేషన్ కి దెర్ ఇస్ నో ఎండ్, వి మస్ట్ గో బై ఫ్యాక్ట్స్. పోలీస్ ఆఫీసర్ గా ఓకే, ఇప్పుడు ఫోరెన్సిక్ లో మనకి ఇంకా జూమ్ చేద్దాము, ఆ పిక్చర్ ని చూసి ఫోన్ ఎక్కడ పెడుతుంది, ఎవరు పెట్టుకెళ్తారు, ఓకే ఓకే అనుమానాలన్నీ మీరు చెప్పండి, మేము నివృత్తి చేస్తాం. ఈ పాయింట్ ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మేము తీసుకెళ్తాం. లేదు మీరు చూడండి వెళ్ళి, అక్కడ రెయిన్ వాటర్ పోవడానికి పాత రోజుల్లో రాయితో కట్టిన రెయిన్ డ్రైన్ ఉంది, మీరు చూసారు లేదు, రాళ్ళు పాత ఓల్డ్ స్టోన్స్ తో ఆ వాల్ ఉంటుంది ఒక పక్క. అది ఇంతవరకు మాకు ఎక్కడ ఎంత స్పీడ్ తో ఆయన అక్కడ బయలుదేరారు, అది కూడా అడుగుతాం. అది కూడా ఇప్పుడు టోల్ ప్లాజా అది ఉంది కదా, సో దట్ విల్ బి ఎంఏ ఇన్స్పెక్టర్ కి ఇచ్చి వి విల్ ఆస్క్ హౌ మచ్ స్పీడ్ ఈస్ మెయింటైన్. ఉంది కదండి ఫోటోగ్రాఫ్స్ చూపిస్తారు. అది కూడా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ FSL నుంచి వచ్చారు, వారికి చూపించాము. వారు ఖచ్చితంగా దీని మీద క్రైమ్ సీన్ ఎంత డెప్త్ ఉంది, దాని స్లోప్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా స్టడీ చేశారు. దాని మీద ఎలా జరిగి ఉండొచ్చు కూడా వాళ్ళు చెప్తారు. చేశారండి. అంటే మనకి ఇన్ఫర్మేషన్ రావడమే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది. చేశారు అక్కడ ఏమేమి సేకరించాలి అన్ని సేకరించారు. ఏది ఉంది బాబు, అది ఫోటోగ్రాఫ్స్ పెట్టండి అమ్మా, సీన్ ఆఫ్ పెట్టి. వారు ఎటువంటి అనుమానం లేదు మాకెవరి మీద. ఏమండి, మీరు పోలీసు వారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్ గా చెప్పండి. ఆయన ఏం చెప్పలేదు, మనకేం చెప్పలేదండి. స్టేట్మెంట్ ఇప్పుడు అక్కడ
ఇన్స్పెక్టర్ ఇవన్నీ అడుగుతాం, మీరు మీ అనుమానాలన్నీ చెప్తున్నారు, క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకొని we'll ask. ఎస్పీ గారు ఇప్పుడు 74 స్పీడ్ లో నల్లజర్ల నుంచి కొవ్వూరు టోల్ గేట్ 90 మెయింటైన్ చేస్తే కానీ 74 రాదు అక్కడ నుంచి అది మీరు మరి అదేనండి, ఇది క్యాల్కులేట్ చేయొచ్చు. ఆ టోల్ గేట్ ఎంత పాస్ అయ్యారు ఇప్పుడు వారు ఆ టోల్ గేట్ ఇప్పుడు వరుసగా టోల్ గేట్స్ ఉన్నవారు ఏదది ఒక్క నిమిషం, ఆ టోల్ గేట్ ఎంతకు పాస్ అయ్యారు, నెక్స్ట్ టోల్ గేట్ ఎంతకు పాస్ అయ్యారు, దాన్ని బట్టి మనం స్పీడ్ ఆఫ్ వెహికల్ క్యాల్కులేట్ చేయొచ్చండి. చేస్తామండి, 74 వచ్చిందంటే 90 స్పీడ్ లో ఉండొచ్చు. చేస్తాం. డిస్టెన్స్ ఇచ్చేస్తాం. ఇవన్నీ ఫైనల్ కంక్లూజన్స్ రావడానికి ఇవన్నీ మీ ఇన్పుట్స్ మా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సార్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో కొంతవరకు అవగాహన వచ్చి ఉంటారు కదా, ఇంతవరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా యాక్సిడెంట్ అనే చూడండి, పూర్తి ఫ్యాక్ట్స్ ఇంతవరకు జరిగినవి ట్రాన్స్పరెంట్ గా మీ ముందు పెట్టడం జరిగింది. ఇంకా ఫైనల్ రిపోర్ట్స్ రావాలి, ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి మాకు, అవి కూడా పరిగణలోకి తీసుకోవాలి. దాని తర్వాత మేము కాజ్ ఆఫ్ డెత్ మేము చెప్పగలం. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు మన ప్రెస్ మీట్ పెట్టారు సార్. నా దగ్గర ఉండాల్సినటువంటి ఆధారం నా దగ్గర ఉన్నాయి, ముమ్మాటికి ఇది హత్య అని చెప్పేసి ఆయన అదే ఎవరైనా అండి, ఎవరైనా ఒక్క నిమిషం అండి, ఒక నిమిషం బ్రదర్, ఒక నిమిషం వెయిట్. నేను అప్పీల్ చేస్తున్నానండి, ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మేము. ఈ కేసు చాలా ఇంపార్టెంట్ కేసు కింద భావించి ఉన్నతాధికారులు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకి, వారి బంధువులకు కానీ మిత్రులకు కానీ ఎటువంటి ఎవిడెన్స్ అనుమానాలను మమ్మల్ని కలవచ్చు, ఎస్పీ గారిని కానీ నన్ను కలవచ్చు. వారి దగ్గర సాక్ష్యాధారాలు మాకు సమర్పిస్తే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఓకే, దాంట్లో ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. ఓకే, దిస్ ఇస్ ద ఫోటో. ఇంటి మీద రావడం ఇదే మొదటిసారి అండి, గతంలో కూడా ఎప్పుడైనా సార్ ఫస్ట్ అదేనండి ఫోటోగ్రాఫ్ ఇది ఫస్ట్ ఇదే బైక్ ఆయన మీద పడింది. ఏసై ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ మ్యాన్